హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ప్రాసెస్లో ఆధార్ వెరిఫికేషన్ చేస్తుంటే ఆధార్ ఓటీపీ జనరేట్ అవ్వట్లేదన్న అని గత 4 రోజులుగా తెగ కమెంట్స్ అయితే మన వీడియోస్ కింద వస్తూ ఉన్నాయి. చూడండి గైస్, అందుకే చెప్తాను, ఏదైనా సరే అప్లికేషన్ ఫస్టే ఒక 3 రోజుల తర్వాత లేదా ఎక్కువ వారం రోజుల తర్వాత అప్లికేషన్ పెట్టేసుకోవాలి. మరీ లేట్ ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? సో ఇదన్నమాట. ఎవరు టెన్షన్ పడకండి. ఓకేనా? సర్వర్ డౌన్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఆర్ఆర్బి ప్రతి వెబ్సైట్లో అందరూ ఒకేసారి వచ్చి అప్లికేషన్ పెట్టడం ఇలా జరుగుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి ఏంటంటే ఓటీపీ జనరేట్ అవడంలో కొంచెం లేట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? కొన్ని లక్షల మంది ఒకేసారి అప్లికేషన్ పెట్టాలి అంటే కొన్ని లక్షల మందికి ఒకేసారి ఓటీపీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో వెబ్సైట్స్ అనేవి కొద్దిగా స్లో అయ్యే, సర్వర్ డౌన్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఓకేనా? ఎవరు టెన్షన్ పడకండి. సో అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో అది ఎక్స్టెన్షన్ చేస్తారు, పెంచుతారు తప్పకుండా. ఈ 4 days సర్వర్ డౌన్ పని చేయలేదు, సో ఇంకో వారం రోజులు తప్పకుండా పెంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 23rd February కదా లాస్ట్ డేటు, ఇంకో వారం రోజులు పెంచేస్తారు. 30వ తారీఖు వరకు డేట్ అయితే తప్పకుండా పెంచేస్తారు. ఎవ్వరు టెన్షన్ పడకండి. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు కూడా సర్వర్ పని చేస్తూ ఉంది. ఎప్పుడు అంటే ఉదయం 4 గంటలకు కానీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేశారనుకోండి, తప్పకుండా మీది అవుతుంది. అండ్ అలాగే మార్నింగ్ 6 గంటలకి ట్రై చేసిన వాళ్ళు, అండ్ అలాగే ఏకోజామున 2 గంటలకి, ఓకేనా, 2 గంటలకి, ఇలాంటి టైంలో సర్వర్ ఏంటంటే పని చేస్తూ ఉంది. చాలామంది అలానే అప్లికేషన్ పెట్టుకున్నారు అన్నమాట. బట్ లేదు, అలా చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ఇంకొద్ది రోజులు, 1-2 రోజులు వెయిట్ చేయండి, ఫిక్స్ అయిపోతుంది ఈ సర్వర్ డౌన్ ప్రాబ్లం అనేది. అండ్ అలాగే ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే కనుక తప్పకుండా ఈ నంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కాల్ చేసి మాట్లాడండి. తప్పకుండా వాళ్ళు కాల్ రిసీవ్ చేస్తారు, మీతో మాట్లాడతారు. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే తెలీదో ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ వారియర్స్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 అని సిపిసి, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక సెంట్రల్ ఫుల్ డీటెయిల్స్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్బి అప్లై అని కొట్టండి. ఆర్ఆర్బి అప్లై అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో మీకు చూడండి rrbaply.gov. అని వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఈ వెబ్సైట్లో మీరు ఓపెన్ అయితే కనుక ఇక్కడ అప్లై, రెడ్ ఇంక్తో అప్లై అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్. ఓకేనా? ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేదు ఇంతకుముందు ఆల్రెడీ రైల్వేలో ఎన్టీపీసీ టెక్నీషియన్కి, అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, సో సపరేట్గా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఏదైతే ఉందో అది లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. జోన్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే డీటెయిల్డ్గా ఫిల్ చేయండి, ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా. ఇది ఓకేనా? ఇంకా మీ వల్ల అవ్వట్లేదు అంటే కనుక ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకునే టైంలో నిదానంగా 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.